హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణలో అంటే రియల్ ఎస్టేట్ రంగం మీద ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సో దాంతోనైతే భూమి ధరలు పరిగెత్తుతాయని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకి వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు రియల్ ఎస్టేట్ రంగం పైన. దీంతోనైతే అమాంతం భూముల రేట్లు పెరిగిపోతాయి, పరుగులు తీస్తాయని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటంటారు? మరి గవర్నమెంట్ నడవాలంటే ఏం కావాలి? సిరి మనీ కావాలి. మన దగ్గర ఉందా? ఇప్పుడు చెప్పేదాని ప్రకారం అయితే ఖజానా ఖాళీ ఉందని 6 చెప్తున్నారు. లక్షలు ఖజానా ఖాళీ కాదు, అప్పులు ఉన్నాయి. అప్పులు ఉన్నాయి. దాదాపు 5-6 లక్షల కోట్లు. సో రేవంత్ రెడ్డి గారు, నేను అంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, ఇంతకుముందున్న ఏ సీఎం కూడా బహుశా అవగాహన ఉండడం వేరు, ఎక్స్పీరియన్స్ ఉండడం వేరు, అనుభవం ఉండడం వేరు. అవగాహన వేరు, అనుభవం వేరు. పాత సీఎంలందరికీ అవగాహన బాగుంది, కానీ అనుభవమే రియల్ ఎస్టేట్లో ఉంది. బై ప్రొఫెషన్ ఈజ్ రియల్ ఎస్టేట్ రియల్టర్. 10-20 సంవత్సరాల ముందే ఆయన ల్యాండ్ కొనడం, ట్రేడింగ్ చేయడం, విల్లాలు కట్టడం, కన్స్ట్రక్షన్ చేయడం చేశారు. అందుకే మీరు చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ గారు అర్బన్ మినిస్టర్ చూసుకున్నారు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ మినిస్టర్కి రియల్ ఎస్టేట్ ఇవ్వలేదు, మున్సిపల్ అండ్ అర్బన్ ఆయన దగ్గర పెట్టుకున్నారు. దాంట్లో ఉన్న దాగిన రహస్యం ఏంటి? నాకు తెలుసు, నేను ఫోకస్ ఎక్కువ బాగా డబ్బులు ఎలా రాబట్టాలో తెలుసు. అని గవర్నమెంట్కి నడవాలంటే డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే రియల్ ఎస్టేట్ ఉండాలి, రియల్ ఎస్టేట్ ఉండాలంటే రేట్లు పెంచాలి. అయితే దీనికి భిన్నంగా కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఏపీలో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది అని అంటున్నారు. ఇక పుంజుకోలేదు, బట్ పుంజుకుంటుంది. సో దానివల్ల ఇప్పుడు ఆల్రెడీ ఒక చిన్న డ్రాప్ కనిపిస్తుంది ఇక్కడ, అంటే స్లోనెస్. ఇప్పుడు పెంచాక తగ్గిపోతుందా అనేది పెద్ద డౌట్. ఇప్పుడు ఆల్రెడీ స్లోగా ఉంది, దాంతో మీరు రిజిస్ట్రేషన్ రేట్లు పెంచుతున్నారు, భూమి వాల్యూస్ పెంచుతున్నారు. 30-35% పెంచుతారు అంటారు. అంటే ఈరోజు ₹1,00,00,000 ఉంటే 1,30,00,000-1,40,00,000 చేస్తున్నారు ఒకేసారి. అది హెవీ బర్డెన్ టు ది పబ్లిక్. సో మేము కొన్నాట్లో డిస్కషన్లో చెప్పాము ఏంటంటే, మీరు భూమి రేట్లు పెంచండి, రిజిస్ట్రేషన్ రేట్లు తగ్గించండి, రెండు పక్కల మీకు డబ్బులు. ఇప్పుడు రెండు పెంచితే ఎక్కువ ఒకేసారి డబుల్ డోస్ అయిపోద్ది. క్రికెట్లో డబుల్ స్పిన్ అటాక్ అని ఉంటారు. అటు ఇటు స్పిన్ అనేది ఒకసారి మొత్తం బ్యాటర్ చుట్టే ఉంటారు మనిషి, బౌండరీ లైన్ ఉండాలి, అంత భయపెట్టేస్తారు వాడిని. సో అలా కాకుండా ఇది కొద్దిగా ఆలోచన. ఆఫ్కోర్స్ గవర్నమెంట్ నేరం ఫైనల్, మా ఎక్స్పీరియన్స్ బట్టి చేస్తే రెండు ఒకేసారి పెడితే కొద్దిగా ఇంపాక్ట్ ఉండొచ్చు. అది ఏమైనప్పటికీ ఇప్పుడు ఆయన ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు. గత 2-3 నెలలుగా ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. దాని మీద అధ్యయనం చేయమన్నారు సంబంధిత అధికారుల్ని. సో స్వల్పంగా పెంచాలా, బాగా పెంచాలా, యావరేజ్గా పెంచాలా అనేది ఇట్స్ అండర్ డిస్కషన్. నాకు తెలిసి ఆగస్టులో అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో ఎంత పెంచుతారనేది రఫ్గా ఇండికేషన్ నేను నిన్న మొన్న న్యూస్లో చూశాను. 30-35% మినిమం బేసిక్ వాల్యూ మీద రేట్లు పెరుగుతాయి. అంటే దీన్ని పెంచడానికి కారణం ఏంటంటే, మీకు అంతకుముందు కూడా చెప్పాను, ప్రస్తుతం 1 ఎకరం ల్యాండ్ కొనుక్కున్నారు అనుకోండి మీరు, ₹1,00,00,000 పెట్టి, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టేది 10 లక్షల మీదే కడుతున్నాం మనం, మిగతా 90 లక్షలు గోవిందార్పణం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, మనకు ఇన్కమ్ రావాలంటే ఒకటే రిజిస్ట్రేషన్ పెంచితే కొంత ఇన్కమ్ వస్తుంది. అదే భూమి రేట్లు పెంచారు అనుకోండి, మనకి ఇప్పుడు 7.6% రిజిస్ట్రేషన్ రేట్స్, అంటే 10 లక్షల మీద 76,000 కడుతున్నాం మనం. అదే 40 లక్షలు చేసాం అనుకోండి, 40 లక్షలు 7.6 అంటే 30 లక్షలు, 3 లక్షలు. 40 లక్షల మీద 7.6 రఫ్గా 3 లక్షలు. అంటే ఒక్క కస్టమర్ దగ్గర ఒక డీల్కి 1 ఎకరానికి 76,000 నుండి 3 లక్షలకి వెళ్ళాం. ఎంత జంప్ అది! దీనివల్ల గవర్నమెంట్కి ఆదాయం బాగా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు వస్తున్న దానికి ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ అవుతుంది. స్టాంప్ డ్యూటీ ఇప్పుడు సపోజ్ 10,000 వస్తుంది అనుకోండి, 30,000-40,000 అయిపోతాయి కదా. అది డైరెక్ట్ ఇన్కమ్ టు ది గవర్నమెంట్. సో అందుకని దాని మీద ఫోకస్ చేసి అధ్యయనం చేసి ఎక్కడైతే బాగా తక్కువనే అక్కడ డెఫినెట్గా 30-35% అనేది పెంచమని వర్కింగ్ చేస్తున్నారు. ఒక విధంగా సెల్లర్కి, రియాల్టర్కి హ్యాపీ, ఇన్వెస్టర్ కొద్ది దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఇవాళ ₹10 కొనేది రేపు ₹13 కొంటాడు ఆయన. కాకపోతే ఈ సెల్లర్ అనేవాడు ఒకప్పుడు బయ్యర్ అనేవాడు ఒకప్పుడు సెల్లర్ కూడా అవుతాడు. ఒక 5 సంవత్సరాలు పెట్టుకుంటారు ల్యాండ్, అప్పుడు ఆయన సెల్లర్ అవుతాడు, ఆయనకి ఆ బెనిఫిట్ వస్తుంది. సో ఇది ఏంటంటే విన్ సిచ్యువేషన్. ఈ భూమి రేట్లు పెంచడం అనేది మస్ట్ అండ్ ఐ థింక్ కేసీఆర్ 2022లో పెంచారు, 21-22లో పెంచారు. ఇప్పుడు 2-3 years అయిపోయింది, పెంచలేదు. కాబట్టి దాన్ని బాగా టచ్ చేస్తాం. డైరెక్ట్ భారీగా వచ్చే పెట్టుబడి ఇన్కమ్ అంటే
దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సోర్స్. అపార్ట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ కానీ, ఫార్మా కానీ, అగ్రికల్చర్ తీసేస్తే రియల్ ఎస్టేట్ ఇస్ ఆన్ ద టాప్. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే ఈ వచ్చిన డబ్బులతో వాళ్ళు మన 10,000 కోట్లు హైదరాబాద్ డెవలప్మెంట్కి ఇచ్చారు మన బడ్జెట్లో. సో 10,000 కోట్లు పెడితే హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ స్వింగ్లో ఉంది. ఆ 10,000 కోట్లు నిజంగా మనం డంప్ చేసి మనం వర్క్ చేస్తే ఇంకా మొత్తం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ శాటిలైట్ కొత్త సిటీలు కొత్త టెక్నాలజీతో వస్తాయి. మనం హైదరాబాద్ అంతా కొన్ని పాత టెక్నాలజీతో డెవలప్ అయింది. బట్ అది కానీ వచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా కన్స్ట్రక్ట్ చేసిన నెక్స్ట్ 3-4-5 సంవత్సరాలు ఏం చేస్తారు, దే విల్ ట్రై టు గెట్ ఆల్ ద న్యూ టెక్నాలజీ, న్యూ ల్యాండ్స్కేపింగ్, న్యూ ఆర్కిటెక్చర్ అన్నీ తీసుకొస్తారు. సో ప్లస్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఏమంటే పబ్లిక్ కూడా కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం పెంచాలా లేదన్నది అది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే మనకు పక్కన స్టేట్ కాంపిటీషన్లోకి వస్తుంది. బట్ ఎంత కాంపిటీషన్లో వచ్చినా మనతో కాంపిటీట్ అవ్వడం కష్టం. ఎందుకంటే అమరావతిలో ఈరోజు ఏమీ లేదు చూపించుకోవడానికి. ఇప్పుడు 15,000 కోట్లు తీసుకొని నెక్స్ట్ 3-4-5 yearsలో సమ్ షేప్ అండ్ సైజ్ తీస్తారు క్యాపిటల్కి. మన క్యాపిటల్ అని చెప్పుకోవడానికి అంటే ఏం లేదు. అది ఒకసారి తీసుకొస్తే అక్కడ కూడా రేట్లు పోయి ఇప్పుడు ఏంటంటే హైప్ చేశారు, కానీ రియల్ ట్రాన్సాక్షన్స్ అవ్వట్లేదు. చాలామంది నాకు రోజుకి 5-10 కాన్లు అమరావతిలో పెట్టచ్చా పెట్టకూడదు అంటే భూమి మీద ఏ ప్లేస్లో ఇండియాలో ఎక్కడ పెట్టినా పెరుగుతుంది. అది యూనిఫామ్ తంబు రూల్. బట్ ఎంత పెరుగుతుంది, ఎంత టైంలో పెరుగుతుంది, ఎన్నిసార్లు రెట్టింపు పోతుంది అనేది ఇంపార్టెంట్. మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది విషయం ఇంపార్టెంట్. సో ఇప్పుడు రేట్లు పెడితే ఎంటైర్ తెలంగాణ పెరుగుతాయి, నాట్ హైదరాబాద్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు హైదరాబాద్ పెంచిన తర్వాత కొద్ది కాస్ట్ కంపేర్ చేస్తే 2-tier 3-tier సిటీస్లో కొద్ది తక్కువ ఉంటుంది. సో పీపుల్ విల్ స్టార్ట్ మూవింగ్ దేర్. ఎందుకంటే మనకి అఫోర్డబిలిటీ లేనప్పుడు దూరంగా వెళ్ళాలి కదా. అందరు స్కూల్ పిల్లలు సంవత్సరానికి 5 లక్షలు పెట్టి స్కూల్ ఫీజు కట్టే సంవత్సరం లేరు. వాళ్ళు టోటల్ ఎర్నింగ్ 5 లక్షలు ఉంది సంవత్సరానికి. అప్పుడు ఎలా కడతారు? ఆ బ్రాకెట్ వేరు, ఈ బ్రాకెట్ వేరు. సో అందుకని ఇక్కడ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మొత్తం ఇన్కమ్ మనకు డెఫిసిట్ ఆల్రెడీ లోటు ఏదైతే ఉందో ఆ లోటును కొంతవరకు ఇది తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే లోటు కూర్చే అవకాశంలో ఉంటుంది. అండ్ స్టేట్ విల్ రన్ బెటర్. రెవెన్యూ వచ్చిందంటే ధనం ఇదే మూలం అని చెప్పాను. సో వీళ్ళకి ఈ ప్రాసెస్లో అయితే ఎప్పుడు చేస్తారనేది ఆగస్ట్ అని చెప్తున్నారు. ఎంత చేస్తారనేది ఒకసారి బయటకు వస్తే వీళ్ళు అండర్స్టాండ్ ఏ ఏరియాలో ఎంత పెరిగింది. ఆయన ఒక మాట అన్నారు, ఎక్కడైతే వ్యత్యాసం బాగా ఎక్కువ ఉందో అక్కడ పెంచుతాం, ఎక్కడైతే తక్కువ ఉందో తగ్గిస్తూ ఉన్నారు. తగ్గిస్తారో లేదంటే రెండూ చెప్పారు ఆయన. కొన్ని ప్లేసుల్లో మార్కెట్ వాల్యూకి గైడ్ లైన్ వాల్యూ పెద్ద తేడా లేదు, కొన్ని కేసుల్లో బాగా తేడా ఉంది. సో అవి అధ్యయనం చేస్తున్నారు వాళ్ళు. కొన్నాట్లో 50% పెంచవచ్చు, కొన్నాట్లో 10% పెంచవచ్చు. సో ఒక యూనిఫామ్ అంటే యూనిఫామ్ ప్లాట్ఫామ్ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. సో ఏది ఏమైనటికీ కొద్ది ఇనీషియల్గా అయితే హిట్ ఉంటుంది. బట్ కార్లో మనం సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ రేట్ పెంచితే ఫస్ట్ 1 week సైకిల్ మీద వెళ్తారు జనాలు. తర్వాత మళ్ళీ బ్యాక్ టు కుక్క దాకా లాగి పట్టుకున్నంతసేపు తిన్నగా ఉంటుంది, వదిలితే మళ్ళీ వంకర అయిపోతుంది. సో ఇక్కడ కూడా పబ్లిక్ అనేది జల్దీ మర్చిపోతారు. ఎందుకంటే రోజుకు కొత్త విషయం వస్తుంది. ఆ స్కామ్ అని, మర్డర్ అని, అదని, కూలిపోయిందని ఏవో వస్తున్నాయి. సో జనాల మైండ్కి అంత ఉండదు. సో పాతోడు వచ్చాడు, కొత్తోడు వచ్చాడు, పాతోడు పోతాడు. సో ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ సైన్ టు ది గవర్నమెంట్. ఆఫ్ కోర్స్ సెల్లర్స్ అండ్ రియాల్టర్స్ ఆర్ హ్యాపీ. బయర్స్కి లిటిల్ హిట్ అంటే ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ కూడా చూపించుకోవాలి. ఇంతకుముందు ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అవసరం లేదు. ఇప్పుడు 30-40% నీకు ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చే చెప్పాలి. ఆ నల్లధనం అనేది తెల్లధనం అయిపోయే అవకాశాలు బాగా కనిపిస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.